హాయ్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మార్పు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మార్పు తథ్యమంటూ పుకార్లు, వార్తలైతే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏం జరిగింది? ఎందుకు మార్పు అవకాశాలొస్తున్నాయో ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. మనందరికీ తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బిఆర్ నాయుడు టీవీ5 ఛానల్ చైర్మన్‌గా మనందరికీ సుపరిచితమే. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అంకిత భావంతోటి ఆ ఛానల్ యాజమాన్యము పనిచేసిన తీరు అందరికీ తెలిసిందే. దానికి కృతజ్ఞతగానే టీవీ5 వాళ్ళు మొదటి నుంచి బిఆర్ నాయుడు గారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కావాలి అంటూ అప్లికేషన్ పెట్టడం అంటూ జరిగిందనేది అంతర్గతమైనటువంటి సమాచారం. చర్చ జరుగుతూ ఉంటుంది రాజకీయ విభాగాలలో. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు సహకరించినందుకు గాను నాకే అక్కర్లేదు, నాకే మేలు చేయకుండా అక్కర్లేదు, తిరుమల దేవస్థానం యొక్క చైర్మన్ పదవి చేసుకొని ఆ స్వామివారి సన్నిధిలో సేవ చేసుకుంటూ తరించాలి అనేది ఆయన ఉద్దేశం. తప్పేం లేదు. అందరూ కూడా మనం ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా దేవుని దగ్గర మాత్రం ఒక పద్ధతిగా ఉంటూ మొక్కుకొని మంచి ఆ పాప పరిహారం చేసుకోవడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల వ్యక్తులే కోరుకుంటున్నప్పుడు అంతటి వ్యక్తి ఆ స్వామివారి సేవ చేసుకోవడం అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఆఫ్ రికార్డ్‌లో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పార్టీ కీలక వ్యక్తుల దగ్గర అంతర్గతంగా జరిగిన చర్చలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాదన, సమాచారాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టీటీడీ చైర్మన్ ఇవ్వదలిచినప్పుడు మరి బాబు గారైనా ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది కీలకమైనటువంటి ఎలాంటి వివాదాలు రాకుండా వ్యక్తులను ఎన్నుకోవాలని చూస్తూ ఉంటారు. గత ప్రభుత్వం మీద వీళ్ళే చాలా రాజకీయం చేశారు. ఎందుకు చేశాం, లడ్డు విషయంలో ప్రాపగండం చేశారు. చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ గారు కూడా క్రిస్టియన్ అని చెప్పి, అన్యమతస్థుడు అని చెప్పేసి వీళ్ళు రాద్ధాంతం చేశారు. రకరకాల రాద్ధాంతాలు జరిగాయి. ముఖ్యంగా లడ్డు విషయంలో, కల్తీ విషయంలో, తర్వాత ఆస్తుల విషయంలో, అంటే స్వామివారి ఆస్తులు వాటి విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఇంత జిగ్జాగ్గా ఉండడం. ఆలోపే వైఎస్ఆర్ పార్టీ తరఫున మొదటిసారిగా ఎస్వీబీసీ ఛానల్కు ఉన్నటువంటి పృథ్వీ అనే నటుడి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ విన్న తర్వాత ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చూస్తారు. అయితే ఆల్రెడీ ఎవరో అంతర్గత సమాచారం అంటే పార్టీ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఆయన మీద ఆల్రెడీ 2-3 రకాల ఆరోపణలు ఉన్నాయని చెప్పడం. దాంతోపాటు ముఖ్యమైన పాయింట్ ఇదేంటంటే ఈ కాలంలో అయితే, అంటే ఈ టర్మ్‌లో అయితే మనకు బాగానే సహకరించారు. కానీ ఒకసారి మన టర్మ్‌లో మనకు సహకరించకుండా వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసేసి ఆయన నుంచి బాగా మంచి నజరానాలు పొందాడు. అంటే ఏదో నజరానాలు పొందారు, అది అఫీషియల్‌గా మనం చెప్పలేము. సరే, వైఎస్ఆర్ పార్టీకి ఫేవరబుల్‌గా ఉన్నాడు. మనం ఎందుకు అంత పెద్ద పోస్ట్ ఇవ్వాలని చెప్పినా కూడా లేదు, నాకు అది కావాల్సిందే అని ఆయన అనుకోవడం. బాబు గారు కూడా మాటిచ్చి ఉన్నారు కాబట్టి సరే గౌరవార్థం ఇచ్చాడు. బట్ ఇట్లాంటి సోషల్ మీడియాలో ఆయన గత తాలూకు ఏదో పరిచయాలని ప్రాపగండం చేస్తూ వీడియో రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఓవర్‌ల్యాప్‌గా వదిలేసి ఉంటే బాగుండేది అనేది పార్టీ నుంచి గైడ్‌లైన్. అయితే లేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళ అధిష్టానానికి సూచనలకు వ్యతిరేకంగానే ప్రెస్ మీట్ పెట్టడం కూడా పెట్టి కూడా వాళ్ళు మా బంధువులే, మాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు అని చెప్పి దాన్ని, అంటే ఏదైతే వైరల్ అవుతుందని ఈయన అఫీషియల్‌గా కమిట్ చేసినట్టుగా అర్థాన్ని వచ్చేలా మారిపోయింది. అది ఒకవైపు ఏఐ క్రియేషను, ఫేక్ అని చెప్పుకుంటూనే మళ్ళీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని చెప్పడం. దీంతోటి కొంచెం కాంట్రవర్షన్ బాగా, అంటే ఇది నిజమైన వీడియోనే అనేలా ఈయనే చెప్పుకున్నాడు. దాంతోటి బాగా ప్రతిష్ట దెబ్బతింది. పార్టీ ఇరుకున పడిపోయింది అనేది అంతర్గత రిపోర్టు. పైగా వీళ్ళు కౌంటర్ ఇవ్వడం వల్ల అవతల పార్టీ, అంటే ఎవరైతే ప్రాపగండాని క్రియేట్ చేశారో, ఎవరైతే పాత వీడియో లీక్ చేశారో వాళ్ళు ఇంకా ఉన్నాయి, లీక్ చేస్తాము అనే ధోరణిలో, రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళున్నారు. అలాంటి సమయంలో సైలెంట్‌గా ఉండాల్సినటువంటి బిఆర్ నాయుడు గారు అనవసరంగా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు అయింది. సైలెంట్‌గా ఉండమని చెప్పి ఆదేశాలు ఉన్నాయని ఒక వార్త. అందుకే నిన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చిత్తూరు సభలకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు పర్యటన ఆయన దూరంగా ఉంచారని, కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండమని చెప్పారని కానీ అంతర్గతంగా ఒత్తిడి ఉంది పార్టీ నుంచి కూడా. ఎందుకంటే దీనివల్ల ప్రాపగండ బాగా అయింది.
దీన్ని మనం వదిలించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ని మార్చాలి అని ఇంకా 6 నెలల కాలం ఉన్నా కూడా అని చెప్పేసి పార్టీలో కొంతమంది ఒత్తిడి చేస్తూ ఉన్నారు. లేదు లేదు ఈ కష్టకాలంలో ఆయనను తీయడము ఇంకా 6 నెలలు ఉన్నప్పుడు అవసరం లేదు, కంటిన్యూ చేద్దాము ఇంకా 6 నెలలే కదని బాబు గారు అంటుంటే, లేదు మన కష్టకాలంలో ఆయన మన వైపు లేడు కాబట్టి ఈ కష్టకాలంలో మనం ఆయన వైపు ఎందుకు ఉండాలి అంటేప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ సూచనలు గైడ్లైన్ ఇస్తున్నారని, ఈలో మనకి ఇంకెవరున్నారు నెక్స్ట్ అంటే కళా వెంకట్రావుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. గాసిప్స్ వార్తలుగా అంతర్గత చర్చలుగా సమాచారం అందుతూ ఉంది. అంటే 6 నెలల ముందే టీటీడీ చైర్మన్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం వాళ్ళ సూచనలు కానీ పార్టీ సూచనలు హద్దు దాటి వ్యవహరించినందుకే ఈ పోస్టుకు మళ్ళీ ఎసరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వేచి చూద్దాం. బాబు గారు అంటే 6 మాసాలే కాబట్టి ఇంకా 3 నెలలు లేదో గడిపేసి తీరా 3 నెలల ముందు మార్చడమా, లేదు 6 నెలలు పొడిగుంచేసి తర్వాత కాల పరిమితి అయిపోయినాక మారుస్తాడా, లేదా అందుతున్నట్టు సమాచారం ప్రకారం త్వరలో ఈ వారం 10 రోజుల్లో మార్పు చేస్తారనేది వేచి చూడాలి. ఇదేదన్నా కూడా అంతర్గతంగా జరుగుతున్నట్టు సోషల్ మీడియా లేదా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మాత్రమే ఈ విశ్లేషణ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.